పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 28 మంది వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ఐవీఆర్ఎస్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో రైతుల నుంచి అభిప్రాయాలను కోరారు. దాంతో తమ వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని పలు గ్రామాలకు చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశానుసారం ఫిర్యాదు స్వీకరించి వీఆర్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ. ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కింద వాళ్ళు నడటం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొంతమంది వాళ్ళు మీకు సంతృప్తిగా ఉన్నారంటే వాళ్ళని నొక్కండి, లేకపోతే అసంతృప్తిగా ఉన్నారు, లేకపోతే మీకు ఏదైనా డబ్బులు అంటే నిర్దేశిత రుసుము కాకుండా ఎక్కువగా తీసుకున్నారా, లేకపోతే మీకు ఏదైనా ఫార్మేట్ నోటీస్ లాంటి ఇష్యూ చేశారా, అసలు మీ భూమి ఏదైనా సర్వే చేయడానికి భూమి మీదకి వచ్చారా అనే విషయాలను కూడా వాళ్ళు అడగడంతో వారు కొంతమంది వచ్చారండి. కొంతమంది మేము ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ రుసుము కట్టాం, దానికన్నా ఎక్కువ తీసుకోవాలని కొంతమంది చెప్పారు. కొంతమంది అయితే మామూలుగా భూమికి కొలవటానికి రాలేదను, లేకపోతేనేమో ఆ నోటీస్ మాకు సర్వ్ చేయలేదను, లేకపోతే ఆ నిర్దేశిత రుసుము కాకుండా ఎక్కువ వసూలు చేశారను, ఆ విధంగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫోన్ కాల్ ద్వారా వెళ్ళటం జరిగిన దాని మీద కొంతమంది నేమ్స్ అయితే మనకు వచ్చి రావడం జరిగిందండి.